మన దగ్గర కోట్ల రూపాయలు, వేల కోట్లు మా నాయకుడు మిగతా చాలా మంది హీరోలు కదా అవసరం మామూలు జీవిత రోజున ఆయన అంతా కూడా ఫైనాన్స్ జరుగుతుంది తప్ప ఇవాళ జనసేనలో చాలా మంది కోటీశ్వరులు వాళ్ళ కూడా మనకి కానీ జనసేనలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ అందరి నాయకుడు పవన్ కళ్యాణ్ ఉండదు ఒకటి ఐడియాలజీ ప్రజల కోసం నిలబడాలి కాపాడుతుంది అందుకని జనసేన ఈ రోజు కూడా అవుతుంది నాట్ కానీ ఓన్లీ ఐడియా అద్భుతమైనటువంటి ఆశయంతో నడుపుతున్న పార్టీ ఈ వైరస్ ని కంట్రోల్ చేయడానికి ఉన్న ఒకే ఒక వ్యాక్సినేషన్ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి మనం ఆలోచించాల్సింది గ్రాండ్ గా ఆలోచించాలి పెద్ద మీతో ఆలోచించాలి కాబట్టి మనకి ఇవాళ ఈ వైరస్ కంట్రోల్ చేయడానికి ఇది ఒకటే వ్యాక్సినేషన్ వేరే వ్యాక్సినేషన్ లేదు మాకు 2019 నుంచి కూడా గమనిస్తున్నాం ఓకే గెలిచారు ప్రజల్ని కళ్ళబెడ్డలో చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎక్కడ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లేకుండా చేశారు ప్రజలందరూ హాయిగా ఉన్నారు ఏ కొండలు ఏ గుట్టలు చెదరగొట్టలేదు ఏ నీరు కలుషితం అవ్వలేదు గాలి చాలా పవిత్రంగా ఉంది ఫ్రెష్గా ఉంది ఆరోగ్యకరంగా ఉంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు 2-3 పంటలు పండుతున్నాయి రైతులకి వినోదంలో ఉన్నారు భవన నిర్మాణదారులకి అద్భుతమైన సేవలు చేస్తారు ఇలాంటివన్నీ అంటే మనం అలా ఆలోచిస్తూ పెద్దలు వెళ్తారు కలగడంలో లేకపోతే ఇలాంటి పరిస్థితిలో ఈ వైరస్ పరవడాలంటే అంటే ఇవన్నీ చేస్తుంటే డెఫినెట్ గా ఆయన చాలా తెలుసుకోవచ్చు కానీ ఇవన్నీ ఏమీ చేయదు కేవలం స్వార్థం ఎంత సంపాదించుకోవాలి ఎలా పైకి రావాలి ఇంకా ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తి నోరు తెరిస్తే అటు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా పార్టీ పరంగా నోరు తెలిస్తే వ్యక్తిగతంగా దూషణ తప్ప కన్స్ట్రక్టివ్ గా విమర్శించేటువంటి పార్టీ నేను కూడా నేను వాడలాగా వ్యక్తిగత విమర్శించడం పోదలుసుకోలేదు నేను అడిగే ప్రశ్న ఏంటంటే పాయకరావుపేట నియోజకవర్గం తీసుకుంటే ఇన్ని సమస్యలు ఎందుకు ఉండాలి ఈ వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం ఎందుకు లేదు ఇదే నా ప్రశ్న మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఇది సొల్లు చెప్పకుండా ప్రజలకి ఎందుకు చేయలేకుండా ఆన్సర్ చెప్పండి ఇన్ని సమస్యలు ఎందుకు ఉంటాయి ప్రత్యేక కుటుంబానికి ఎందుకు ఈ సమస్యలు ఉంటాయి యాదవ కుటుంబంలో యాదవ కాంగ్రెస్ ఎందుకు ఈ సమస్యలు మీరు ఓన్లీ పాయకరావు పెట్టారు స్టేట్ మొత్తం మీద మీ దృష్టి పెట్టండి ఎందుకంటే మన చేతిలో ఒక అధికారం అనేది ఉంటే మనం ఏదైనా సాధించుకోవాలి కేవలం ఒక ప్లేస్లో తీర్చు 2 ప్లేస్లో తీర్చు ఈ ఉపయోగం అందువల్లే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో శాసనసభలో జనసేన అభ్యర్థులతో శాసనసభలో గట్టిగా గౌరవం నేర్పించడానికి ఉద్యుక్తులు అవుతున్నారు కాబట్టి ఆయన ఆశయాన్ని అర్థం చేసుకొని ఆయనతో ట్రావెల్ చేసే విధంగా మీరందరూ మారాలి మీరు ఓన్లీ పాయకరావుపేట అభ్యర్థులుగా కార్యకర్తలు కాదు మీరు జనసేన కార్యకర్తలు పైకి చూస్తే సమస్య తెలుస్తుంది సో మీరందరూ కూడా ఇంకొంచెం ఒక బ్రాడ్ మైండ్తో ఆలోచించాలి ఎందుకంటే ఇవాళ ఖచ్చితంగా రాజకీయాలు అయిన తర్వాత ఒకరికి ఏదైనా జరుగుతుంది కానీ ఒక కాజ్ కోసం అందరూ కలిసినప్పుడు కొన్ని వ్యక్తిగతమైనటువంటి బాధలు కానీ అవమానాలు కానీ ఎందుకంటే మనం యుద్ధం చేసేది ఒక మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఫర్ స్టేట్ మన తెలుగుదేశానికి లేకపోతే జనసేనకు కాదు ఆంధ్ర జాతికి చాలా ప్రమాదకరమైనటువంటి శత్రువు వైసీపీ పార్టీ